జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూసావా ఆద్య, శుభలేఖలు కూడా వచ్చేశాయి. ఇందులో నా ఫోటో పక్కన నీ ఫోటో ఉండాలి, కానీ చారు ఫోటో ఉంది. ఈ పెళ్లి కార్డు చూస్తుంటే చావుకి కూడా ఒక కార్డు ఉంటే బాగుండేదనిపిస్తుంది ఆద్య. శ్రీను, ఎందుకలా మాట్లాడుతున్నావు? నిజం ఆద్య, ఇప్పుడు నా మనసులో ఏముందో తెలుసా? ఇప్పటికీ నువ్వు ఒప్పుకోకపోతే ఇదే శుభలేఖలో సూసైడ్ నోట్ రాసి చచ్చిపోవాలనిపిస్తుంది. శ్రీను, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎన్ని అనుకున్నా నేను పెళ్లి చేసుకోవడం జరగదు శ్రీను. భూమి ఆకాశం ఎప్పటికీ కలవు అనేది ఎంత నిజమో, ఈ ఆద్య కూడా శ్రీనుతో కలవదు అనేది అంతే నిజం శ్రీను. హ, చారుని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. ఈ పెళ్లి కార్డు వచ్చిందని ఇంట్లో అంతా ఎంత సంతోషంగా ఉన్నారు. ఇంత మంచి కుటుంబాన్ని వదిలేసి ప్రేమ ప్రేమ అని నా వెనుక పడుతున్నావేంటి శ్రీను? ప్రేమ కంటే కొన్ని విలువలు గొప్పవి శ్రీను. ఆ విలువలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కుటుంబం లేకుండా మనం ఏం సాధించినా అదంతా శూన్యమని మా అమ్మ చెప్పింది. అవన్నీ నాకు తెలుసు ఆద్య, కానీ నా మనసుకు తెలీదు. నా మనసు నిన్ను కోరుకుంటుంది, నిన్నే ప్రేమిస్తుంది. నువ్వు తప్ప నాకు వేరే ధ్యాస లేదు. పెళ్ళంటూ జరిగితే అది నీతోనే, లేదంటే జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నాను. శ్రీను, జీవితంలో మనకు అనుకూలంగా ఏది ఉండదు శ్రీను. లైఫ్కి తగ్గట్టుగా మనం ఉండాలి. శుభలేఖలు కూడా వచ్చేసాయి. రేపో మాపో అందరికీ పంచేస్తారు. హ, ఈ ఊరందరికీ మీరిద్దరూ భార్యాభర్తలు కాబోతున్నారని తెలిసే రోజొచ్చింది. నువ్వెప్పుడు తెలుసుకుంటావు శ్రీను? అది కాదు ఆద్య. ప్లీజ్ శ్రీను, ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఈ ఇంట్లో కొంచెం చోటు చాలు నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి. కానీ ఈ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఖచ్చితంగా చారుతో నీ పెళ్లి జరగాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో తెలిస్తే పెద్దమ్మకి నేను ద్రోహం చేసినట్టే. మా అమ్మ మాటకు విలువ లేనట్టే. చూడాద్యా, మనకు వద్దన్నవి కాల్ చేయడం మంచిది, లేదంటే
అవే మనల్ని కాల్చేస్తాయి. శ్రీను, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు అవసరం లేదు ఆద్య. నువ్వు కూడా ఈ మంటలు ఆర్పడానికి ట్రై చేయకు. శ్రీను, శ్రీను, తప్పుకో. ప్లీజ్ శ్రీను. పిచ్చి పట్టిందా నీకు? శుభలేఖకి నిప్పంటించావు. అమ్మా, అది నేను సారీ అత్తయ్య, కాల్చింది నేనే. ఎందుకు కాల్చావే? అసలు నీకేంటి సంబంధం? ఈ పెళ్లి కార్డ్ నువ్వెందుకు ముట్టుకున్నావు? నా కొడుకు పెళ్లి జరుగుతుంటే నీకెందుకు అంత కళ్ళుమంట? నువ్వు కాల్చడం ఏంటమ్మా? నేను నమ్మలేకపోతున్నాను. లేదు మామయ్య, నేను అనుకోకుండా కాల్చాను. ఓసే ఆద్య, అసలేమనుకుంటున్నావే నువ్వు? అదేమైనా పిచ్చికాయతో అనుకుంటున్నావా? శుభలేఖే అది. అసలు నీకు బుద్ధుందా? తాడి చెట్లా పెరిగావు. ఆద్య, ఏమైందమ్మా? నువ్వు కాల్చడమేంటి? వాళ్ళమ్మకేమో కొంపలు ముంచడం అలవాటు, దీనికేమో కాల్చడం అలవాటు. నన్ను క్షమించండి. ఏంటే క్షమించేది? శుభ అని పెళ్లి జరుగుతుంటే శనిలాగా దాపరించావు. ఏమైంది ఆద్య? అసలు శుభలేఖ ఎందుకు కాల్చావు? డిజైన్ నచ్చలేదేమో. ఇవేమి పెళ్లి ఫోటోలు కాదు, పెళ్లి కార్డులు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇలాంటి పని ఏదో చేస్తుందని. ఏం ఆద్య, నువ్వు అంతగా కాల్చాలనుకుంటే బయట చాలా ఉన్నాయి చెక్కలు, ఆకులు. ఏంటి ఆద్య, నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు. పెళ్లి పత్రిక కాలిపోయినంత మాత్రాన పెళ్లి ఆగిపోదు కదా. ఏదో తెలియక పొరపాటు చేసింది కాబట్టి క్షమించండి. ఆద్య, ఇంకొక్కసారి ఇలాంటివి జరగకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.